నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు 100% నియంత్రిత పద్ధతిలో వానాకాలం పంటలు సాగు చేస్తుండటం శుభసూచకమని, ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతు బంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులతో పలు వ్యవసాయ సంబంధిత అంశాల గురించి చర్చించారు. రైతు బంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులందరికీ రైతు బంధు సాయం అందించడానికి ఎంత వ్యయమైనా ప్రభుత్వం వెనకాడదని, చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించొద్దు, 100% రైతులందరికీ సాయం అందటమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావటమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించింది. రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పంటల సాగు చేస్తున్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదు. ఇది గొప్ప పరివర్తన. నియంత్రిత సాగు పద్ధతి 100% విజయవంతం కావటం గొప్ప పరిణామమని సీఎం అన్నారు. రైతులు పరస్పరం చర్చించుకోవటానికి, వ్యవసాయ అధికారులతో సమావేశం కావటానికి దేశంలో మరెక్కడా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలని, ఒకసారి రైతు వేదికల నిర్మాణం పూర్తయితే అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపాంతరం చెందుతోంది. అందులో భాగంగా పెద్ద ఎత్తున విత్తన ఉత్పత్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైతులకు అవసరమైన మేలు రకమైన నాణ్యమైన విత్తనాల తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టాయి. అలా తయారు చేసిన విత్తనాలను నిల్వ ఉంచడానికి 25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కావలసిన నిధులు కూడా వెంటనే విడుదలవుతాయి. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి అని సీఎం తెలిపారు.